ఫ్రెండ్స్ ఈ రోజు చూడండి 36 బ్లౌజ్ అనేది పేపర్ కటింగ్ అని చెప్తాను. అది ఎలా కొలుచుకోవాలి. మన స్టార్టింగ్ బ్లౌజ్ అనేది ఇక్కడ తాళ్ళు పట్టి వదిలేయండి ఫ్రెండ్స్. తాళ్ళు పట్టి వదిలేసి మీరు ఏ బ్లౌజ్ అయితే తీసుకుంటున్నారో ఆ బ్లౌజ్ ని ఈ విధంగా కొలుచుకోండి. మీకు నాకు కామెంట్స్ లో పెట్టాలంటే ఇలా కొలుచుకుని పెట్టండి. చూడండి ఇది 36 నడుము సైజు బ్లౌజ్ పేపర్ కటింగ్ అనేది ఈరోజు చెప్తూ మీరు పేపర్ ఎలా వేసుకోవాలంటే క్లాత్ అయినా పేపర్ అయినా ఒకటేనండి. క్లోజ్ వైపు మనం ఎటువైపు కూర్చుంటున్నామో అటువైపు క్లోజ్ వైపు వేసుకుని పేపర్ అనేది ఓపెన్ వైపు ఆపోజిట్ పెట్టుకుని పేపర్ వేసుకోవాలి. మీ బ్లౌజ్ ఉంది కదా, స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ ని ఇలా రివర్స్ అనేది చేసేసుకోండి. రివర్స్ చేసుకుని మేము ఫస్ట్ ఏం చేస్తున్నాం, బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేస్తున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్ లో 3 స్టెప్స్ ఉంటాయండి. 3 స్టెప్స్ లో ఫస్ట్ దాంట్లో 3 డాట్స్ ఉంటాయి. అది ఫస్ట్ వచ్చేసి కింద ఖర్చు అన్నమాట. ఈ విధంగా మీరు బ్యాక్ పార్టే కదా కటింగ్ చేస్తున్నాం మనం. బ్యాక్ పార్ట్ అనేది ఇలా పెట్టుకోండి. తర్వాత చూడండి ఫస్ట్ ఏం చెప్పాను, కింద ఖర్చు అనమాట. కింద ఖర్చు అంటే చూడండి ఒక ఫింగర్ తీసుకుని చూడండి ఇంతే పెట్టాలి. మీరు ఫస్ట్ టైం కుడుతున్నట్లయితే ఖచ్చితంగా మీరు చూడండి ఇలా కొంచెం పెట్టుకున్న తర్వాత స్కేల్ తీసుకోండి. స్కేల్ మీద డ్రా చేసేయండి. ఇలా లైన్ ముందు డ్రా చేసుకోండి. ఇది ఫస్ట్ పాయింట్ వచ్చేసింది. ఇది కింద ఖర్చు అనమాట. ఓకేనా. తర్వాత వచ్చేసి బ్లౌజ్ అనేది ఇలా పెట్టుకోండి. కరెక్ట్ గా పేపర్ కి ఇటు దాటకూడదు. పేపర్ కి ఇది దాటకుండా ఖర్చు పైనుంచి మీరు మెయిన్ ఇలా పెట్టుకోండి. సెకండ్ ఏంటంటే పొడవు అనమాట. పొడవు అనేది షోల్డర్ దగ్గర వస్తుంది. చూడండి ఇలా మీ బ్యాక్ డాట్ ఉందా, బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ కి మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ కూడా ఇందులో హాఫ్ అనేది ఖర్చు పెట్టుకోవాలి. పైన కూడా ఖర్చు పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి ఆర్మ్ రౌండ్, ఇదిగో 3వ డాట్ వచ్చేసి ఇలాగ చంక రౌండ్ దగ్గర ఆర్మ్ ఫిట్ దగ్గర వస్తుంది. ఇంత మనకి ఏంటంటే ఉన్న బ్లౌజ్ మీద ఖర్చుని తీసుకున్నా కానీ మీరు ఖచ్చితంగా కొంచెం ఇలా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. దేనికోసం అంటే ఇక్కడ డాట్స్ వేసుకుంటారు కదా, డాట్స్ కోసం అనమాట. సో ఇలాగా కొద్దిగా మీరు ఎక్స్ట్రా పెట్టాలి ఉన్న బ్లౌజ్ మీద. ఓకేనా. తర్వాత ఈ 3 డాట్స్ పెట్టుకున్న తర్వాత లైన్స్ అనేది డ్రా చేసేయండి. ఈ విధంగా బాక్స్ అనేది ఖచ్చితంగా డ్రాయింగ్ చేయాలండి. అది ఏ బ్లౌజ్ అయినా ఏ ఆది తీసుకున్నా మీరు ఈ విధంగా బాక్స్ అనేది 3 డాట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి కింద ఖర్చు, తర్వాత పొడవు, తర్వాత వచ్చేసి వెడల్పు. దీన్ని చాతులింగ్ అని కూడా అంటాము. ఇక్కడ ఖచ్చితంగా బాక్స్ అనేది ప్రతి ఏ బ్లౌజ్ తీసుకున్నా ఈ విధంగా బాక్స్ అనేది రావాలి. నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్తే మీకు 6 డాట్స్ ఉంటాయండి. నెక్స్ట్ స్టెప్ లో డాట్స్ ఉంటే 6 ఉంటాయి. సెకండ్ దాంట్లో 6 డాట్స్ ఉంటాయి. అవి ఎక్కడెక్కడ పెడుతున్నానని చూడండి. ఫస్ట్ వచ్చేసి నడుము అనమాట. సో మీరు ఎంత ఉంది ఇక్కడ ఈ పార్ట్ చూడండి. ఈ పార్ట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఇక్కడ పెడతాం మనం. చూడండి ఇది ఎంత ఉందో అంత మీరు పెట్టుకోండి. ఇక్కడ మెడ లెంత్ ఇది ఎక్కువ, ఒకవేళ డీప్ ఇక్కడికి కూడా రావచ్చు. నేను ఇక్కడికి పెట్టానని మీరు ఇక్కడికి కాదు, సేమ్ ఇక్కడ ఎంత ఉందో అక్కడ ఒక డాట్ పెట్టుకుని తర్వాత ఖర్చు పెట్టండి ఇక్కడ. ఓకేనా. చిన్నది ఎంతో కాదు ఇక్కడ, ఎందుకంటే మెడకే కదా ఉపయోగిస్తాము. తర్వాత డాట్ వచ్చేసి సెకండ్ డాట్ ఇక్కడ అనమాట. ఇక్కడ అసలు ఉంది కదా కుట్టు, ఇక్కడ నుంచి 1 ఇంచ్ కి డాట్ పెట్టుకోండి. తర్వాత ఇక్కడ నుంచి ఖర్చు ఉంది కదా, ఖర్చుకి 2 గీతలు అంటే బాక్స్ కలిసి వచ్చేస్తుంది మనకి. ఇక్కడ వదిలేండి. ఇక్కడ మనకి 2, 3, ఇక్కడ 1, సో 3 డాట్స్. ఇప్పుడు ఇంకా 3 ఉన్నాయి. అది ఎలా చూడండి. ఇక్కడ చూడండి ఆర్మ్ ఫిట్ దగ్గర అసలు డాట్ దగ్గర పెట్టుకోవాలి. ఇది కరెక్ట్ గా పెట్టుకోవాలండి. మీరు అసలు బ్లౌజ్ అనేది ఇలాగ పేపర్ మీద ఇలా కూర్చోవాలి. ఇదిగో సేమ్ క్లాత్ మీద కూడా ఇంతే జరుగుతుంది. సో ఇక్కడ 4, ఇంకెక్కడ డిస్టర్బ్ అవ్వకండి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర అసలు కుట్టు దగ్గర పెట్టండి. ఓకేనా. ఇది వచ్చేసి 4 అనమాట. ఇంకా 5, 6, సో 5, 6 మెయిన్ ఉంది. ఈ 5, 6ని మీరేం పెద్ద కష్టపడక్కర్లేదు. ఒక్కసారి చూడండి నేను ఎలా తీస్తున్నాను. ఇది ఇలా పెట్టుకోండి. మీ మెడ ఉంది కదా, ఇక్కడ మెడ వెడల్పు దగ్గర, కింద మెడ వెడల్పు దగ్గర బొట్టల వేలు పెట్టుకుని ఇక్కడ చూపుడు వేలు పెట్టుకుని ఇలా చూడండి ఈ విధంగా లాగండి. అంటే మనం బాక్స్ గీస్తే ఎలా ఉంటుందో లైన్ గీస్తే ఆ విధంగా లాగాలి అంతే. జస్ట్ అలాగా లాగండి.
ఓకేనా. ఇటు 5 వచ్చేసి మెడవైపు, ఇది 5 అనమాట. సో 6 చూడండి డాట్ ఎక్కడ పెడుతున్నాను, ఇక్కడ ఖర్చు ఉందా, ఖర్చు ఇటేపుకే ఉండాలి. ఇటేపుకు ఉన్న తర్వాత కొంచెం ఎదరికి పెట్టుకోండి. ఓకేనా, అంతే. ఈ 6 డాట్లు పెట్టుకోవాలి మనం. తర్వాత ఉపయోగించేది టేప్ అనమాట. సో బ్లౌజ్ తీసేస్తాము, ఇంకా టేప్ అనేది యూజ్ చేయండి. ఇప్పుడు మీకు టేప్ గురించి ఖచ్చితంగా టేప్ గురించి తెలియాలంటే మన దగ్గర ఆల్రెడీ నేను వీడియో అనేది పెట్టడం జరిగింది. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 5.5 వచ్చింది. ఇది కొంచెం డీప్ ఉంటే కనుక ఖచ్చితంగా 5.5 ఉంటది. చూడండి ఒకసారి. ఇంక మీరు ఖర్చులకు కానీ దేనికి తీయకండి, నార్మల్ దానికి 5.5 పెట్టుకోండి. తర్వాత ఇది 5.5 వచ్చింది కదా, ఇది షోల్డర్ అనమాట. షోల్డర్ 5.5 వచ్చింది. చూడండి జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఖర్చు వదిలేసి ఇది చంక దింపు అనమాట. రెండోది చంక డౌన్, ఆర్మ్ డౌన్ కూడా అంటాము. ఇది ఎలా పెట్టాలి, ఇక్కడ ఖర్చు వదిలేసి ఇక్కడ ఆర్మ్ డౌన్, నార్మల్ హైట్ ఉన్నట్లయితే ఆర్మ్ డౌన్ 5.5 వస్తుంది. అలా కాకుండా మీరు పొడవు ఉన్నట్లయితే 6 వస్తుంది అనమాట. ఇది చాలా గమనించుకోవాలండి. పర్సన్ కి మనకి ఇక్కడ పాయింట్స్ అనేది మారుతూ ఉంటది. సో ఈ విధంగా ఆర్మ్ డౌన్ అనేది తీసుకోండి. ఓకేనా, ఎక్కడ గీసాను చూసారు కదా. ఇక్కడ ఇది లైన్ అనేది క్రాస్ గా రాకుండా ఇక్కడ 5.5కి కలిసిందో లేదో ఒక పాయింట్ చెక్ చేసుకోండి, అంటే లైనింగ్ లేదు. సో చూసారు కదా, ఫస్ట్ షోల్డర్ ఎంతో తెలుసుకున్నాం, తర్వాత ఆర్మ్ డౌన్ ఖర్చు కింద నుంచి పెట్టుకున్నామండి 5.5. ఓకేనా. తర్వాత వచ్చేసి నెక్స్ట్ బాక్స్ కలిపేసుకోవాలన్నమాట. ఇక్కడైతే ఆఫ్లైన్ లో అయితే మీకు ఖచ్చితంగా నోట్స్ అనేది ఉంటది, బాక్స్ కి కలిపేసుకోవాలి. తర్వాత వచ్చేసి 4ని 2ని కలుపుకోవాలి. అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ముందు ఇలాగా 4ని 2ని కలుపుకున్న తర్వాత చూడండి, చంక రౌండ్ అనేది ఇలా కరెక్ట్ గా రావాలి. మీకు ఈ రౌండ్ గీయడం రావట్లేదు అంటే దీనికి ఒక పాయింట్ ఉంది, చెప్తాను. చూడండి, ఇక్కడ 5.5 వచ్చింది కాబట్టి చూడండి 1.3. ఇక్కడ టేప్ గురించి నేను ఆల్రెడీ వీడియో పెట్టానండి, స్టార్ చెక్ చేసుకోండి, టేప్ గురించి తెలుసుకోవాలి. 1.3కి ఇలా క్రాస్ గా లైన్ గీసుకుని ఇక్కడ వచ్చేసి అర్ధ చంద్రాకారం లాగా గీయండి. దీని మీద ఎక్కడైతే మీరు క్రాస్ గీసుకున్నారో దాని మీద ఇలాగా అర్ధ చంద్రాకారంలా గీయండి. గీసి ఇక్కడ 2.5 నుంచి జస్ట్ ఇలా కలపండి. మీరు ముగ్గులు పెడుతున్నట్లయితే ఖచ్చితంగా వచ్చింది. ఇక్కడ 1 ఇంచ్ నుంచి కలుపుకోండి. ఓకేనా, ఇలా రౌండ్ అప్ చేస్తే ఖచ్చితంగా మీకు రౌండ్ అనేది వస్తుంది. మీరు భయపడక్కర్లేదు. ఇప్పుడు అన్ని స్కేల్స్ వచ్చేసినాయి కదా, స్కేల్స్ బట్టి ఈజీగా నేర్చుకోవచ్చు. స్కేల్స్ ఉపయోగించి నేను ఒక వీడియో అనేది తప్పకుండా చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడికి చూసుకోండి అనమాట. ఇప్పుడు చెక్ చేసుకోవాలి అసలు మనం తీసుకున్న బ్లౌజ్ కి ఈ 5.5 షోల్డర్ కి సెట్ అయిందా లేదా అంటే ఇప్పుడు మీకు తెలిసిపోద్ది. ఇలా చూడండి, ఇక్కడ షోల్డర్ ఉంది కదా, ఇది బ్యాక్ పార్ట్ వైపు మాత్రమే తీసుకోవాలి. చెక్ చేసుకునేటప్పుడు ఈ బ్యాక్ వైపు ఇలా చూడండి, ఇక్కడ షోల్డర్ ఖర్చులు ఏమి ఉంచకూడదు. ఖర్చుని కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా ఇలా మడత పెట్టేసుకుని ఇక్కడ నుంచి ఈ ఖర్చు కింద నుంచి మీరు చెక్ చేసుకోవాలి. అంటే మనం తీసుకున్న బ్లౌజ్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది చూడండి. ఇదిగో కరెక్ట్ గా వచ్చిందండి కుట్టు. ఈ కుట్టు కరెక్ట్ గా వచ్చింది కాబట్టి ఓకే, ఈ బ్లౌజ్ కి 5.5 షోల్డర్ అనేది కరెక్ట్ గా సరిపోయింది. ఈ కుట్టు అసలు కుట్టు ఉంది కదా ఇక్కడ, ఇది దీనికి కలవాలి. ఇలా ఖర్చు వేయించి ఇలా కొలుసుకోండి. ఓకేనా, ఈ రౌండ్ అంతా ఆర్మ్ రౌండ్ అంతా మనం కొలుసుకోవాలి. కరెక్ట్ గా వచ్చింది చూడండి. ఒకవేళ ఈ కుట్టు కానీ ఈ స్టిచ్చింగ్ కానీ ఇక్కడికి వచ్చింది అనుకోండి, మీరు అప్పుడు డౌన్ చేయాలన్నమాట. ఎంత ఇప్పుడు 5.5 తీసుకున్నాం కదా, డౌన్ ఇంకొక +5 పాయింట్స్ కలపాలి, అంటే 6 పెట్టుకోవాలి. లేదు ఇది వచ్చేసి ఇక్కడికి వచ్చేసింది అనుకోండి, ఏ డాట్ అసలు డాట్ వచ్చేసి ఇక్కడికి వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ 5.5కి కాస్త 5 చేయాలన్నమాట. ఇలా కొంచెం అప్ అండ్ డౌన్ ఉంటాయి. ఇవన్నీ మీకు కొంచెం
తెలుసుకోగలగాలి. ఓకేనా? ఇప్పుడు మనకి ఈ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్ గా ఉంది. ఓకే, ఇక్కడ 5:30 ఉంది కాబట్టి ఇక్కడ మెడ వెడల్పు ఎంత పెట్టుకోవాలో చూద్దాం. చూడండి, ఇక్కడ వాళ్ళ బ్లౌజ్ ని బట్టి అయితే మనకి 2 వచ్చింది. ఓకేనా? అయితే ఇది 5:30 కాబట్టి ఈ షోల్డర్ పార్ట్ వచ్చేసి మీకు తక్కువ కావాలనుకుంటే ఇది 2:15 పైగానే పెట్టుకోవచ్చండి. 2.4 పెట్టుకోవచ్చు మెడ వెడల్పు. ఏంటి, ఈ షోల్డర్ పార్ట్ కరెక్ట్ గా కావాలనుకుంటే. ఇక్కడ చూడండి, వీళ్ళకైతే 2 వచ్చింది కాబట్టి ఇది కరెక్టా కాదనేది ఒక్కసారి చెక్ చేసుకుందాం. ఒక్కసారి చూడండి. మీకు టైలరింగ్ లో బ్లౌజ్ అనేది మెయిన్ అండి. ఒక్క బ్లౌజ్ మీరు కరెక్ట్ గా నేర్చుకున్నట్లయితే మిగతా అన్ని కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఇలా చూడండి, ఇక్కడ ఖర్చు ఉంది కదా, మెడ వైపు ఖర్చుకు ఉంది మనకి. సో ఇక్కడ చంక వైపు ఖర్చు ఉంది. అవునా? ఈ ఖర్చులు కంపల్సరీ ఉండాలంటే వేళ్ళకి ఇది అయితే కరెక్ట్ గా సరిపోయిందండి. చూడండి, ఇక్కడ వైపు మెడ వైపు ఖర్చు ఉండాలి మనకి. నెక్స్ట్ చంక వైపు కూడా ఖర్చు అనేది ఉండాలి. ఇప్పుడు సరిపోయింది కదా, మనం పెట్టుకున్న మార్కింగ్ కి షోల్డర్ పార్ట్ కి కరెక్ట్ గా సరిపోయింది. ఈ బ్లౌజ్ కి అయితే సరిపోయింది. ఓకేనా? అలా కాకుండా మీకు షోల్డర్ పార్ట్ కొంచెం తక్కువ ఉండాలి. ఏకంగా వీళ్ళ షోల్డర్ పార్ట్ వచ్చేసి మనకి 3:15 వచ్చింది. చూడండి, ఇక్కడ మెడ వచ్చేసి 2 వచ్చింది. కానీ కొంచెం మీకు ఈ షోల్డర్ పార్ట్ తక్కువ కావాలనుకుంటే దీన్ని పెంచుకోవాలి తప్ప మొత్తం షోల్డర్ అయితే పెంచకూడదు. ఎంత షోల్డర్ వచ్చిందో దాన్ని అలాగే ఉంచాలి. మీకు ఇక్కడ ఈ షోల్డర్ పార్ట్ తక్కువ రావాలనుకోండి, మెడ వెడల్పుని పెంచాలి. ఇక్కడ చేంజెస్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? మెడ వెడల్పుని పెంచుకోవాలంటే 2:30 వరకు వెళ్ళొచ్చు. మీరు 5:30 వచ్చింది కాబట్టి ఇది 3, ఇది 2:30 పెట్టుకోవచ్చు. కానీ ఇది అందరికి వర్తించదు. ఓకేనా? బ్లౌజ్ ని బట్టే వస్తుంది మనకి. వీళ్ళకి మనకి 2 వచ్చింది కాబట్టి 2 పెడుతున్నాం. అప్పుడు ఇలా చూడండి, ఇది ఎక్కడైతే మనం ఖర్చు పాటు పెట్టుకున్నామో ఇక్కడ నడుము నుండి అక్కడ మీరు ఖచ్చితంగా ఒక 5 పాయింట్స్ కలుపుకోవాలి. వీళ్ళు వెడల్పు అని ఉంది కదా బ్లౌజ్, వీళ్ళ బ్లౌజ్ ని బట్టి అయితే ఇక్కడ 2:30 పెట్టాలి. కానీ కొంచెం వెడల్పుగా రౌండ్ గా కావాలనుకుంటే 3 పెట్టేసుకోండి 5:30 వచ్చిన వాళ్ళకి. ఓకేనా? అప్పుడు మీకు రౌండ్ అనేది చాలా బాగా వస్తుంది. చూడండి, ఇలా మీకు బాగుంటది అన్నమాట. అంటే ఒళ్ళు ఉంటది కదా వీళ్ళకి, ఒళ్ళు ఉన్న వాళ్ళని ఇంత వెడల్పు పెట్టుకుంటే కింద చాలా బాగుంటది. షోల్డర్ జారే అవకాశాలు కూడా ఉండవు. ఎప్పుడు కూడా ఇక్కడ కొంచెం ఉండాలి, ఇక్కడ ఎక్కువ ఉండాలి డౌన్ వచ్చేసరికి. ఎందుకంటే ఈ పార్ట్ ఎక్కువైపోయింది అనుకోండి, దీనికి లెవెల్గా ఉంటే మీకు షోల్డర్ జారే అవకాశాలు ఉంటాయి. మనం షోల్డర్ జారకూడదు అనుకున్నప్పుడు ఇక్కడే మనం సెట్ చేసుకోవాలి. ఓకేనా? ఈ షోల్డర్ పెంచకూడదు. ఈ 5:30 నల్లగా ఉంచుకోవాలి. ఇక్కడ షోల్డర్ తగ్గాలంటే మెడ వెడల్పు మాత్రం మీరు చేంజింగ్ అనేది చూసుకోవాలి. ఇక్కడ 3 పెట్టాం, ఇక్కడ 2 పెట్టాం. ఓకే, ఇది 2:30 కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇదండి మనకి ఇప్పుడు బ్యాక్ డ్రాపింగ్ అయితే అయిపోయింది. వీళ్ళకైతే నడుము పైకి వచ్చింది, కానీ మీకైతే ఇక్కడికి రావచ్చు. డీప్ నెక్ వాళ్ళకైతే డీప్ నెక్ కావాలనుకుంటే మీకు ఇక్కడ నుంచి ఇక్కడికి 4.5 ఉంటే డీప్ వస్తుందండి, నీట్ గా వస్తుంది. మ్యాక్సిమం ఏంటంటే 5. చూడండి, ఖర్చు తీసేసి ఖచ్చితంగా 4.5 ఉండాలి. అంటే మీరు ఖర్చుతో 5 పెట్టుకుంటే సరిపోతుంది. అప్పుడు మీకు చక్కగా నీట్ గా డీప్ కూడా వస్తుంది. ఇందులోనే డీప్ చెప్పేస్తున్నాను చూడండి, అదే వస్తుంది. పైనుంచి అంత బాక్స్ అంతా అదే వస్తుంది. కానీ డీప్ కావాలంటే ఈ విధంగా చేంజెస్ అనేది చేసుకోండి. మీ బ్లౌజ్ ఎంత ఉందో నాకు తెలియదు కదా, ఈసారి కొలవడం ఎలాగో చెప్పాను కాబట్టి ఈ విధంగా చూడండి. సో ఇక్కడ మీరు రౌండ్ అప్ అనేది చేసుకోండి, చాలా బాగుంటుంది ఇలాగా డీప్ నెక్ అయితే. కానీ ఈ షోల్డర్ పార్ట్ అనేది 36 వాళ్ళకి ఇది 5.5 వస్తుంది, ఇది 5.5 వస్తుంది. ఇందులో అయితే ఏ చేంజెస్ లేవు. ఓకేనా? వీళ్ళ బ్లౌజ్ అయితే ఇలా ఉందండి. ఓకే, మనం ఇప్పుడు కటింగ్ చేద్దాం. డీప్ నెక్ కటింగ్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెట్టాను నేను? 5 పెట్టాను. 5 అంటే ఎగ్జాక్ట్ గా మీకు ఈ ఖర్చు పోయిన 4.5 వస్తుంది, నీట్ గా ఉంటది అన్నమాట. అంటే ఇది కొంచెం ఏజ్డ్ కదా, అందుకని అలా ఉంది. ఓకే, ఒక సిస్టర్ అడిగారండి, ఎప్పటి నుంచి అడుగుతున్నారు, కామెంట్స్ లో పెడుతున్నారు. నేను దాని కోసం అనేది ఈ పేపర్ కటింగ్ అనేది చేస్తున్నాను. చూడండి, కటింగ్ ఎలా చేయాలనేది నేను చూసుకోండి. ఎక్కడైతే మనం మెడ ఉందో అసలు పేపర్ అనేది కలుపుకోండి. ఇలా పైన సపోర్ట్ ఇచ్చుకుని హ్యాండ్ ని ఇలాగా
పేపర్ అనే కాదు, క్లాత్ కూడా సేమ్ ఇంతే. సో ఈ విధంగా మీరు ఖచ్చితంగా పేపర్ కటింగ్ అనేది నేర్చుకోవాలి. మీరు ఫస్ట్ టైం బయట వాళ్ళు కుట్టాలనుకుంటే కూడా నేను చెప్తున్నాను, పేపర్ కటింగ్ ముందు ట్రై చేయండి. ఎందుకంటే మీరు వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ పీస్ మీకు సరిపోతుందో లేదో తెలియదు కదా. అందువల్ల మీరు ముందు పేపర్ కటింగ్ అనేది ఖచ్చితంగా రావాలి, డ్రాఫ్టింగ్ రావాలి. మీకు ముందు బ్లౌజ్ కటింగ్ కరెక్ట్ గా రావాలంటే ముందు ఏం రావాలి, మీకు డ్రాయింగ్ రావాలి. డ్రాయింగ్ తర్వాత కటింగ్ రావాలి. ఇలా పేపర్ మీద మీరు ఈ కటింగ్ డ్రాయింగ్ అనేది నేర్చుకున్నట్లయితే క్లాత్ మీద కూడా చాలా ఈజీగా మీరు డ్రాయింగ్ అనేది చేయగలరు, కటింగ్ అనేది చేయగలరు. మా స్టూడెంట్స్ ది ప్రూఫ్ ఉంటే చూసుకోండి కావాలితే. ప్రతి ఒక్కరికి కూడా నేను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోకి వెళ్దాం. చేసుకున్నాం, క్లోజ్ వైపు వేసుకున్నాం. అదే ఫ్రంట్ వైపు వచ్చేసరికి ఓపెన్ వైపు మన వైపు ఉండాలి. ఓపెన్ వైపు ఎటువంటి ఉండాలమ్మా, మన వైపు ఉండాలి. ఓకేనా? చూడండి పేపర్ ఎలా క్రాస్ గా పెడుతున్నానో, మీరు ఏం కష్టపడక్కర్లేదు. ఇదిగో ఇక్కడ ఎడ్జ్ ఉందా, ఈ చంక ఈ ఆర్మ్ రౌండ్ ఉంది కదా, దీన్ని ఇక్కడ పెట్టండి మూల, అంతే. క్రాస్ కి వచ్చేసి చూసారు పేపర్ ఈ విధంగా పెట్టుకోవడమే. క్లాత్ మీద కూడా సేమ్ ఇలాగే వస్తుంది. ఓకేనా? ఇప్పుడు సేమ్ మన ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎలాగుందో అలా డ్రా చేసేయాలి. మనం ఏం చేయాలి, బ్యాక్ పార్ట్ ఎలాగుందో అలాగా డ్రాయింగ్ చేసుకోండి. 2 కలర్స్ యూజ్ చేసుకోండి. స్కెచెస్ మీకు కనిపించాలని చెప్పేసి ఇంత లావు తీసుకున్నాను, కానీ మీరు యూజ్ చేయవలసింది ఇలాంటి స్కెచెస్ మాత్రం యూజ్ చేయండి. ఓకేనా? ఇలా లావ్ అయితే ఎక్కువైపోతుంది మీకు. ఆల్రెడీ పేపర్ కటింగ్ క్లాత్ మీద కూడా ఒక బ్లౌజ్ అనేది నేను కటింగ్ చేసి చూపించాను. సారీ చెక్ చేసుకోండి, అది 34 సైజు. ఏ సైజ్ అయినా ఒకటే కదా, మీరు కటింగ్ ఇలాగే సేమ్ ఏదైతే చెప్పామో అలాగే చెయ్యాలి ప్రతి బ్లౌజ్ కూడా, ఎన్ని బ్లౌజులు చెప్పినా. సో విత్ ఖర్చులతో సహా పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ విత్ ఖర్చులు కూడా మీరు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సెంటర్ ఉంది కదా, ఈ సెంటర్ కూడా ఒక డాట్ పెట్టుకోండి వాన్ రౌండ్ దగ్గర. ఓకేనా? ఇలాగా మీరు వీడియోలు ఎంత ఎక్కువైపోయిందని స్కిప్ చేస్తే మట్టుకు రాదు. మీరు ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఎక్కడ కూడా మీరు నీట్ గా అన్ని చూడవలసిందే. వీడియో అంతా పూర్తిగా చూసి నెక్స్ట్ డే మీరు ఏం చేస్తారు, మీరు ప్రాక్టీస్ చేయండి. పేపర్లు తీసుకుని ఇలాగే చేయండి. క్లాత్ల మీద కాదు, డైరెక్ట్ గా చేయవలసింది పేపర్ మీదే చెయ్యాలి. నేను పేపరే కదా చూపిస్తున్నాను మీకు, పేపరే చేయండి. క్లాత్ యాజ్ ఎలా ఉందో అలా డ్రా చేస్తాను. ఓకేనా? విత్ ఖర్చులతో సహా. చూసారు కదా, ఇంకా మన బ్యాక్ పార్ట్ తో పని ఉండదు, సేమ్ ఎలా ఉందో అలా చేసింది. చూసారు కదా? ఓకే. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది కొద్దిగా పైకి చేసుకోండి, పైకి పెట్టుకోండి. ఇలాగా లైన్ గీసుకోండి ఫస్ట్. ఇలా లైన్ గీసుకున్న తర్వాత ఇది మనకి ఫ్రంట్ వైపు మాత్రమే కావాలి. ఓకేనా? అది ఏ పార్ట్ తీసుకోవాలి, మీరు ఉక్సులు పట్టి పార్ట్ తీసుకోవాలి. అది ఎలా ఒకసారి చూడండి. ఇక్కడ షోల్డర్ ఉందా, కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇక్కడ షోల్డర్ ఎన్ని గీత పెట్టుకున్నాం కదా, అసలు గీత మీద చూడండి. మనం కుట్టేటప్పుడు ఇలాగే డౌన్ చేస్తాం కొంచెం మెడని, ఆ డౌన్ తో మనకు సంబంధం లేదు. ఇలా పెట్టుకోండి. డౌన్ వస్తుంది చూసుకున్నారు, గమనించారా? ఈ డౌన్ కాదు, మనకి ఈ సెంటర్ పార్ట్ మెయిన్ ముందర మెడ. ఇక్కడ లైన్ తీసుకున్నావా బ్యాక్ పార్ట్ కి, ఈ లైన్ కి మీరు కరెక్ట్ గా దీన్ని యాడ్ చేసుకోండి. ఓకేనా? తర్వాత దీన్ని ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇది అసలు అనమాట, మెడ అసలు. తర్వాత ఇది ఖర్చు, ఇంతే పెట్టాలి, కొద్దిగానే పెట్టాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ దానిలో అసలు మీరేం కదపకండి, ఇలా కూర్చోబెట్టుకుని నీట్గా దానిపైన ఇక్కడ మెడ దగ్గర నుంచి 4 హుక్స్ కి రండి. 4 హుక్స్ కి 5 హుక్స్ కి మధ్యలో పెట్టేసుకోండి. ఎందుకంటే దీనికి ఖర్చు సరిపోతుంది మీకు. ఓకే, ఇక్కడ మీకు ఎన్ని పాయింట్లు వచ్చినాయి? 1, 2 పాయింట్లు వచ్చినాయి. 3వ పాయింట్ వచ్చేసి చూడండి అమ్మా, సెంటర్ మెయిన్ డాట్ అంటాం దీన్ని. మీకు కనిపించవచ్చు, ఇదిగో మెయిన్ డాట్. ఇక్కడ ఫోల్డ్ చేసుకోండి ఇలా, అంతే.
ఇక్కడ సెంటర్, ఈ షోల్డర్ పార్ట్ సెంటర్ కావాలి. ఈ షోల్డర్ కి సెంటర్ పెట్టుకునేది కరెక్ట్ గా మీరు సాగిపోతుంది, కరెక్ట్ గా ఇలా పెట్టుకోండి. ఇదైతే మనం కుట్టిన బ్లౌజ్ కాదు. చూడండి జాగ్రత్తగా పెట్టుకోండి. ఇలా సెంటర్ పెట్టుకుని ఇక్కడ ఒక సెంటర్ డాట్ దగ్గర ఒకటి, దాని డౌన్ ఒకటి అనమాట ఖర్చు పెట్టుకోవాలి ఇక్కడ. ఇది ఎన్నో డాట్ మనకి? 3. ఇప్పుడు 4, 5 చూడండి. ఇది బ్లౌజ్ నేను ఏం చేయట్లేదు, ఫ్రంట్ మాటనే పట్టుకుని ఉన్నాను. చూడండి ఇలాగా మీకు ఇక్కడ చూడండి ఎగుడు దిగులు వచ్చేస్తుంది. ఇలా ఉండకూడదు, బ్లౌజ్ కరెక్ట్ గా ఉంటే కరెక్ట్ గా వచ్చేస్తుంది. ఇక్కడ 4వ పాయింట్, మీరు ఇక్కడ చంకర ఆర్మ్ ఫిట్ దగ్గర ఒక ఖర్చు అనేది తీసుకోండి ఇలాగా. ఇది ఎన్నో డాటు? 4వ డాట్. చూడండి ఎలా పెడుతున్నాను. ఇక్కడ ఆర్మ్ రౌండ్ ఉందా, ఈ ఆర్మ్ రౌండ్ ని ఇలా పెట్టుకోండి. ఇక్కడ షేప్ ఉంటుంది, షేప్ పట్టీకి మీరు ఒక డాట్ పెట్టుకుని దాని కిందకి ఒక డాట్ పెట్టుకోవాలి. ఓకేనా? అర్థమైంది అనుకుంటే ఇక్కడ అసలు దగ్గర ఖర్చు దగ్గర మనం తీసుకుంటాం కాబట్టి ఖర్చు కూడా కంపల్సరీ పెట్టుకోవాలి. ఇక్కడ ఖర్చు పెట్టుకున్న తర్వాత మీరు ఇక్కడ చేయవలసింది ఏంటంటే ఇలా చూడండి, ఇలా ఆర్మ్ రౌండ్ ఉంది కదా, ఈ ఖర్చు ఇక్కడ ఎలా పెట్టుకోవాలన్నమాట, ఖర్చు పెట్టుకోకుండా. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి, అర్థం కాకపోతే కామెంట్స్ లో తెలియచేయండి. కామెంట్స్ లో తెలియజేస్తే నేను మళ్ళీ అక్కడ మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడికి ఎన్ని పాయింట్లు అయింది మనకి? 5. ఇంకా 6వ పాయింట్ వచ్చేసి ఇక్కడ అనమాట. ఇక్కడ ముందే గానీ పెట్టుకున్నాము, లేదు అనుకుంటే ఇక్కడ ఎలా పెట్టుకోవాలో చూడండి. ఇక్కడ ఒక డాట్ 1 ఇంచ్కి, ఇక్కడ 1/2 ఇంచ్కి డాట్ ఈ సెంటర్ లో పెట్టాలన్నమాట. ఈ సెంటర్ లో లోపలికి ఒక 6-7 పాయింట్స్ వీళ్ళకైతే 0-6 పాయింట్స్ పెట్టుకోవాలి. ఇది ఖచ్చితంగా, అంటే వీళ్ళకి బ్రెస్ట్ అది ఎక్కువ ఉంటది కదా. మామూలుగా నార్మల్ గా అయితే 0.5, 0.67 వరకు వెళ్ళండి. ఇక్కడికి టేప్ గురించి బాగా తెలిసి ఉండాలి. ఓకేనా? ఇక్కడితో డ్రాఫ్టింగ్ అనేది అయ్యింది, మార్కింగ్ చేసుకున్నాము. ఇప్పుడు మనం డ్రాయింగ్ అనేది గీయాలి. చూడండి డ్రాయింగ్ అనేది ఎలా గీస్తాను. ఫస్ట్ మేడే కదా మనం తీసుకున్నాం, ఇలా. ఓకేనా? ఫస్ట్ మెడ కదా గీసుకున్నాము. చూడండి మెడ ఎలా గీస్తున్నాను. ఇక్కడ 1 ఇంచ్ నుంచి ఇలాగా ఇలా లోపలికి రావాలి. ఈ ఫ్రంట్ బ్యాక్ మెడ ఉంది కదా, బ్యాక్ మెడ నుంచి ఇలాగా రౌండ్ అప్ చేసుకోండి. ఇలా కొద్దిగా 3 పాయింట్స్, మీకు 3 పాయింట్స్ అనేది ఇదిగో ఇలాగా రౌండ్ అప్ చేసుకొని ఫ్రంట్ మెడ దీన్ని కలుపుకోవాలి. ఎక్కడైతే ఖర్చు తీసుకున్నారో అక్కడికి స్ట్రైట్ గా గీసాను. తర్వాత ఇలా రౌండ్ అప్ చేసుకోవాలి. రౌండ్స్ కి మీకు రాకపోతే రౌండ్ స్కేల్స్ ఉన్నాయి. ఓకేనా? ఇలా రౌండ్స్ అనేది రావాలి. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ అయిపోయింది కదా మన డ్రాయింగ్. తర్వాత సెకండ్ డ్రాయింగ్ వచ్చేసి చూడండి, మీకు ఇది కరెక్ట్ గా రావాలి. కరెక్ట్ గా రావాలి అంటే ఇక్కడ మనం సెంటర్ డాట్ తీసుకున్నాం కదా ఖర్చు, అక్కడ ఒక స్ట్రైట్ లైన్ అనేది గీసేసుకోండి. మన పద్ధతి అయితే ఇలాగే ఉంటదండి. ఒక స్ట్రైట్ లైన్ గీసేసుకోండి. ఎక్కడికి? సెంటర్ డాట్. ఇలా స్ట్రైట్ లైన్ అనేది గీసేసుకోండి. ఓకే, ఈ గ్యాప్ చూడండి ఎక్కువైపోయింది కదా. నాకు తెలిసి యాక్చువల్లీ ఇది 1.5 ఉండాలి. అదే అంటున్నాను, పర్సన్స్ కి మనం చాలా చేంజెస్ చేస్తామండి ఇక్కడ అయితే. అందువల్లనే మనం ప్రాక్టీస్ ఆఫ్లైన్ వచ్చిన వాళ్ళకి కరెక్ట్ గా కుట్టుకోగలుగుతున్నారు. ఇక్కడ 1.5 మాత్రం ఉండాలి. అసలు వీళ్ళకి బ్రెస్ట్ ఎక్కువ ఉండదు కాబట్టి 1 ఇంచ్ సరిపోతుంది. ఇక్కడ చేంజెస్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి బ్లౌజ్ బెట్ అయితే ఇలాగొచ్చింది కదా, కానీ మనం ఇక్కడ నుంచి 1.5, 1 ఇంచు అండ్ 1.5, నెక్స్ట్ వచ్చేసి 2. అంటే బాగా బ్రెస్ట్ కట్ట లేని వాళ్ళకి అయితే మాత్రమే 2 వస్తుంది. ఎక్కడి నుంచి? ఇక్కడ కింద నుంచి. సో ఇందుకే నాకు ఇలా ఆన్లైన్ చెప్పడం అనేది, ఛానల్లో చెప్పడం అనేది చాలా మీకు బ్లౌజ్ కి చేంజింగ్స్ ఉంటాయండి, ఖచ్చితంగా ఉంటాయి. అందువల్ల ఇవన్నీ మేము చెక్ చేసి పెడతాం కాబట్టి మేము ఏ బ్లౌజ్ కుట్టినా వాళ్ళకి సెట్ అవుతుంది. వాళ్ళు తెచ్చే ఆది బ్లౌజ్ కన్నా మేము ఏ బ్లౌజ్ కుట్టినా వాళ్ళకి సెట్ అవుతుంది. ఇందువల్లే డ్రాపింగ్ కట్ట ఉండవు. తెచ్చిన వాళ్ళు మరీ తెస్తున్నారంటే దీనికే కారణం. చూడండి ఇప్పుడు ఎలా చేసుకోవాలి మనం. ఇప్పుడు కరెక్ట్ ఏంటి? ఇది కాదు.
ఓకేనా? అంటే బయట కుట్టే బ్లౌజులు ఎలా ఉంటాయి మనకు తెలియదు కదా. చూడండి ఇప్పుడు ఇక్కడ ఎలా చేసుకోవాలి ఇది చూడండి. ఈ డాట్ మీరు కొలుసుకోవాలి. డాట్ కూడా కరెక్ట్ చేయట్లేదు. వీళ్ళు ఖచ్చితంగా 1.5 వస్తుందండి. 1.5 అంటే ఏ ఏ బ్లౌజ్ కానీ ఇలా కొలుసుకోండి. ఇది పెద్ద బ్లౌజ్ కాబట్టి ఖచ్చితంగా 1.5 వస్తుంది. ఇక్కడ మనకి ఎంత డబుల్ అయితే 3 అనమాట. ఈ డాట్ ని కొలుసుకుని ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ స్టార్టింగ్ ఇది ఎవరికైనా 2 మాత్రమే పెట్టండి ఇక్కడ. ఓకే, ఇక్కడ 2 మాత్రమే పెట్టుకోండి డాట్. చూడండి ఎలా పెడుతున్నాను. ఇక్కడ 3 వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ 3.5 పెట్టుకోవాలి. ఇది మీకు కొంచెం కొత్తగా అనిపించవచ్చండి. 3.5 ఇది 2 పెట్టాను. ఇలా అయితే మా వాళ్ళు చాలా బాగా వస్తుంది కాబట్టి మీకు కూడా చెప్పాలనుకున్నాను. ఇప్పుడు చూడండి ఇది ఎలా కలుపుకోవాలి అంటే ఫస్ట్ మెడ కలిపేసుకున్నాం. తర్వాత ఇక్కడ వచ్చిన 3వ డాట్ ని 5వ డాట్ ని కలుపుకోవాలన్నమాట. అది ఎలా కలుపుకున్నాను చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ మనం 2 పెట్టుకున్నాం. 2 పెట్టి ఈ 2కి ఇలా క్రాస్ గా కలుపుకోండి. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ 3.5 పెట్టుకున్నాం కదా. ఆ 3.5 నుంచి ఇక్కడ ఖర్చు ఉంది కదా, ఖర్చుకి లైన్ గీసుకోవాలన్నమాట. ఇలా ఖర్చుకి స్ట్రైట్ గా లైన్ పెట్టుకుని ఇప్పుడు చూడండి ఆ 3.5 వచ్చింది. ఈ ఖర్చుకి ఇలాగా కలిపేసుకోవాలి. అది ఇలా క్రాస్ ఖచ్చితంగా రావాలండి. ఇలా వస్తే మీకు చాలా బాగా నీట్ గా వచ్చినట్టు. ఓకేనా? అయిపోయిందా? లాస్ట్ లో వచ్చి 6 అంటే మనం చంక రౌండ్ అనమాట. ఇది ఒకసారి చూసుకోండి. ఇక వీళ్ళకి 0.7 ఎందుకంటే బ్రెస్ట్ ఎక్కువ ఉంటది కాబట్టి. పాలు తాగే వాళ్ళకి కూడా ఇది కొంచెం బ్రెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది సైజు. అది 0.7 మీరు టేప్ తో కొలుసుకోండి. లేదంటే ఇక్కడ నుంచి 0.7 లేదంటే ఇక్కడ నుంచి చూడండి 1 2 3 4 5 6 7 వరకు పెట్టండి. చూసారా? ఇలా 7 లైన్స్ పెట్టుకోండి. ఆ తర్వాత మీరు ఇలాగా గీసుకున్న తర్వాత చూడండి ఇక్కడ 1 నుంచి డాట్ పెట్టుకుంటాం. ఇక్కడ 1 నుంచి డాట్ పెట్టుకుంటాం. దాని సెంటర్ లో చూడండి అర్ధ చంద్రాకారంలా గీయండి. ఇదిగోండి అర్ధ చంద్రాకారంలా గీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 1 నుంచి జస్ట్ ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకుని ఇక్కడ నుంచి అంటే ఇదంతా మొత్తం ఇలా రౌండ్ రాకూడదు. చూడండి ఎలా కలుపుకొని అలాగే కలపండి. ఈ సెంటర్ లో ఉన్నట్టుగా లోతు రావాలి. ఎక్కడైతే మనం బ్రెస్ట్ పాయింట్ ఉంటుందో అక్కడ మాత్రమే మీకు లోతు తీయాలి. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదేనండి ఫ్రంట్ డాప్టింగ్. ఇప్పుడు కటింగ్ చూద్దామా? కరెక్ట్ గా సరిపోయింది. ఈ చేంజెస్ ఉంటాయి ప్రతి ఒక్కరికి. ఇది ఆఫ్లైన్ లో అయితే మీకు క్లియర్ గా క్లారిటీ ఇచ్చేస్తాం కాబట్టి వాళ్ళు బాగా అర్థం అవుతుంది. ఇప్పుడు కటింగ్ చూడండి. మనం ఫ్రంట్ పార్ట్ ఏం చేస్తాం, బ్యాక్ పార్ట్ ఏం చేస్తాం, మెడ దగ్గర నుంచి కట్ చేసుకున్నాం. కానీ ఫ్రంట్ పార్ట్ అలా కాదు. ఎక్కడైతే ముక్క వేస్ట్ అవుదో అక్కడి నుంచి కటింగ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి ఇలా కట్ చేసేస్తే మెడ దగ్గర నుంచి ఇదంతా ముక్క వేస్ట్ అవుతుంది. సో ఇక్కడ కుదరదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అంటే కొంచెం పర్వాలేదు. చూడండి ఇక్కడ నుంచి అయితే ఇంకా అసలు వేస్ట్ అవుతుంది మనకి క్లాత్. ఓకేనా? మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినా సరే ఇలా స్టార్ట్ చేయండి. ఎలా గీసామో డ్రాయింగ్ ఆ విధంగా మీరు కటింగ్ అనేది చేయాలి. ఎలా మనం డ్రాయింగ్ గీసామో అలాగా. చూడండి ఇలా పేపర్ కూడా ఇలా పైకి లేపేకండి. మీరు సిజర్ మాత్రమే పంపించాలి. ఈ విధంగా ఈ కరువు గీసేటప్పుడు సిజర్ ని చిన్నగా చేసుకోండి. ఓకేనా? సో చూసారా ఇంత అందంగా రావాలి ఫ్రంట్ అనేది. ఈ క్రాస్లు అన్ని కరెక్ట్ గా తెలియ ఎంత తేడా వచ్చిందో చక్కగా ఇలాగా క్రాసులు రావాలి. ఇదండి ఫ్రంట్ పార్ట్. మెడ అనేది వెడల్పు చేయకండి. చేయడం వల్లే మీకు షోల్డర్ జారే అవకాశం ఉంది. చూసారు కదా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్ లోకి వెళ్దాం. హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ అయితే చూడండి
ఇది ఫ్రంట్ వైపు, ఈ బ్యాక్ వైపు మాత్రమే తీసుకోవాలి మీరు హ్యాండ్స్ కటింగ్ చేసేటప్పుడు. ఓకేనా, బ్యాక్ పార్ట్ మాత్రమే తీసుకోండి, ఇలాగా ఫ్రంట్ కాదు బ్యాక్ వైట్ హ్యాండ్ మాత్రమే తీసుకోండి. నెక్స్ట్ పేపర్ ఎలా వేసుకుంటారంటే చూడండి, మనకి హ్యాండ్స్ రెండు వస్తాయి కదా, పేపర్ చూడండి ఎలా వేస్తున్నాను, క్లాత్ ఇలా వేసుకోవాలి. ఎప్పుడు కూడా మనకి హ్యాండ్స్ రెండు రావాలి అంటే ఇక్కడ చూడండి పొడవ పెట్టుకునే వైపు రెండు కలిపి ఉండాలి, ఇలా కలిపి ఉండాలి. ఓకేనా, ఈ రెండు కూడా కలిపి ఉండాలి, రెండు హ్యాండ్స్, అప్పుడు మీకు రెండు హ్యాండ్స్ అనేది కరెక్ట్ గా వస్తాయి. పేపర్ ఇలాగా రెండు, క్లాత్ అయినా ఇలా రెండు కలిపి ఉండాలి. ఓకేనా, తర్వాత వచ్చేసి ఇది ఓపెన్ వైపు ఉంటుంది, ఇది ఓపెన్ వైపు. క్లాత్ అయితే ఒక పక్క ఇటు ఓపెన్ వైపు ఉంటది, ఒక పక్క కలిసి ఉంటది. తర్వాత ఈ విధంగా ఉండాలి, సరేనా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి, ఇందులో మనకి హ్యాండ్స్ లో ఎన్ని పాయింట్స్ ఉంటాయమ్మా, 8 ఉంటాయి. 8 లో ఫస్ట్ వచ్చేసి ఏంటి చూడండి, ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఖర్చు అనమాట. చూడండి ఇలా పెట్టుకోవాలి, ఎక్కడైతే మీరు రెండు కలిపి ఉన్నాయో అటు సైడ్ మీరు ఖచ్చితంగా ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఖర్చు, లూజ్ దగ్గర ఖర్చు తీసుకోవాలన్నమాట. ఫస్ట్ పాయింట్ అదే, ఇక్కడ ఖర్చు తీసుకోవాలి. ఇది నార్మల్ బ్లౌజ్ అయితే ఎక్కువ తీసుకోవాలమ్మా, 1.5 తీసుకోవాలి. మనకి ఇది ఏంటంటే లైనింగ్ అయితే తక్కువ తీసుకోవాలన్నమాట, ఒక 1/2 ఇంచు. సో ముందు ఖర్చు తీసేసుకుందాం, ఇంత గీసేసుకోండి, లైన్ గీసేసుకోండి, మీకు అప్పుడు కన్ఫ్యూజ్ ఉండదు. సో ఈ విధంగా ఖర్చు అనేది తీసేసుకున్నాం కదా. తర్వాత వచ్చేసి చూడండి పొడవు అనమాట. నెక్స్ట్ ఇది ఫస్ట్ పాయింట్ ఖర్చు, సెకండ్ వచ్చేసి పొడవు. పొడవు వచ్చేసి ఇదిగోండి, ఇది అసలు ఇంత ఖర్చు పెట్టుకోవాలి, ఇంత ఖర్చు పెట్టుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ అయిపోయింది, సెకండ్ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ ఏంటో తెలుసా, మీకు కరెక్ట్ గా రావాలంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఒక డాట్ పెట్టుకుని లైన్ తీసుకోండి, ఎంత వచ్చిందో చూడండి. ఇది మామూలుగా అయితే ఇది పెద్ద బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 తీస్తాను, అక్కడికి కలిసిందో లేదు చూద్దాం. చూడండి ఇక్కడ ఖర్చు నుంచి 3.5 పెట్టుకోండి, లైన్ కలిసిందా, కొద్దిగా అందుకే డౌన్ వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 పెట్టండి, బ్లౌజ్ కదా ఇది. ఇలా లైన్ గీసుకోండి, ముందు ఈ లైన్ గీసుకుంటే మీకు పర్ఫెక్ట్ గా హ్యాండ్ అనేది వచ్చేస్తుంది. చూడండి ఎక్కడికి మిడిల్లో, ఇక్కడ నుంచి పొడవు ఎక్కడైతే తీసుకున్నామో అక్కడి నుంచి 3.5 పెట్టుకున్నాను. పెట్టుకుని ఏం చేశాను, లైన్ గీసాను. ఇది మీకు 3వ పాయింట్. ఓకేనా, ఇది మీకు 3వ పాయింట్. ఇప్పుడు మళ్ళీ బ్లౌజ్ తీసుకోండి, ఇలా బ్లౌజ్ తీసుకోండి. మళ్ళీని చూడండి 3వ పాయింట్ కదా, ఇక్కడ మళ్ళీ బ్లౌజ్ తీసుకుని ఇప్పుడు ఎన్ని పాయింట్స్ పెట్టినాను చూడండి. ఇక్కడ లూజ్ దగ్గర కరెక్ట్ గా అసలు కుడి దగ్గర పెట్టుకోండి, లేదు అనుకుంటే బ్లౌజ్ రెండో కుడి దగ్గర పెట్టుకోండి. ఇక్కడ ఇది 4 నెంబర్స్ ఖచ్చితంగా వేసుకున్నా మీకు చాలా ఉపయోగపడతాయి. తర్వాత 5, తర్వాత చూడండి ఇక్కడ నుంచి ఈ ఆర్మ్ రౌండ్ తీసుకోవాలన్నమాట మనం. ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే మీరు ఎక్కడైతే లైన్ తీసుకున్నారో ఆ లైన్ పెట్టేసుకోండి, ఇలా క్రాస్ గా ఇలా పెట్టి క్రాస్ గా మీరు ఎక్కడైతే లైన్ తీసుకున్నారో అక్కడ పెట్టుకోండి. ఓకే, తర్వాత ఖర్చుకు పెట్టుకునేటప్పుడు ఒక పాయింట్ గుర్తు పెట్టుకోండి, ఎందుకంటే మనం బ్యాక్ పాయింట్ లో ఇంత 1 ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాం కదా, దాన్ని ఇక్కడ యాడ్ చేయాలి. ఓకే, ఖచ్చితంగా యాడ్ చేయాలి మీరు, ఎందుకంటే 3 ఇక్కడ కలుస్తాయి, అండ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అన్ని కూడా ఇక్కడ కలుస్తాయి. కాబట్టి మనం బ్యాక్ తీసుకుని ఇంత ఖర్చుని ఇక్కడ యాడ్ చేయాలి. ఎక్కడ ఆర్మ్ అండ్ ఖర్చు తర్వాత యాడ్ చేయాలి. ఓకే, ఇక్కడ అయిపోయిందా, ఎన్ని పాయింట్లు ఇవి 7, ఇది వచ్చేసి 6. సో ఇప్పుడు 8 చూడండి మిడిల్ అన్నమాట. చూసుకోండి ఇక్కడ మిడిల్ ఉందా, ఖచ్చితంగా హ్యాండ్ కి మిడిల్ తీసుకోండి. ఇది మిడిల్ తీసుకుని ఖర్చు ఇటెక్కు ఉంది లక్కీగా, ఆ ఖర్చుకి ఇలా పెట్టుకోండి, ఇలా నొక్కి పెట్టి ఇలా పెట్టండి. ఖర్చు అవతలకే పెట్టుకోవాలి మనం. ఇది ఇక్కడ 8వ డాట్. ఓకేనా, సో ఇలా 8 డాట్లు వచ్చేసిన తర్వాత మీరు ఇప్పుడు డ్రాఫ్టింగ్ అనేది చేయాలి. స్కేల్ తీసుకోండి. ముందు వచ్చేసి ఫస్ట్ పాయింట్ ఏంటి,
4 కలిపండి. ఇలాగా 4 కలిపేసుకోండి. తర్వాత 5 7 కలుపుకోండి. కరెక్ట్ గా వచ్చేసి చూడండి హ్యాండ్ ఇలాగా 5 8 కలిపాము. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి 2 8 6 కలుపుకోవాలి. ఇది ఎలాగా ఇది ఇలా చూడండి. ఇక్కడ కొద్దిగా స్ట్రైట్ అనేది గీసుకోండి. ఇలా స్ట్రైట్ గీసుకుని ఇక్కడ నుంచి ఇలాగా మీకు చెయ్యి ఎలా ఈజీ అయితే అలాగా ఈ మధ్యలో గేప్ చూడండి. మీరు కరెక్ట్ గా పెట్టుకుంటే కరెక్ట్ గా డ్రాపింగ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మట్టికి ఒక 2 ఇంచుల వరకు స్ట్రైట్ గీసుకుని ఇలాగే కలిపేసుకోండి. ఇంతే హ్యాండ్ డ్రాపింగ్. ముందు మీకు చాలా ఈజీగా చెప్పడం జరుగుతుందండి. ఇది 36 సైజు బ్లౌజ్. ఓకేనా? హ్యాండ్ చూసారు కదా, ఇయే 8 పాయింట్స్ ఉంటే మనకి ఈజీగా హ్యాండ్ డ్రాపింగ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు కటింగ్ ఎలా చూడండి. కటింగ్ ఏమీ లేదండి, మనం ఎలా డ్రా చేసుకున్నాం అలా కటింగ్ చేసుకున్నాం. దానిలో ఉంది మీరు నేర్చుకోవాల్సింది ముందు డ్రాయింగ్ నేర్చుకోవాలి. ఓకేనా? ఎప్పుడు కూడా పేపర్ని ఇలా లేపేకండి. క్లాత్ కానీ పేపర్ని కటింగ్ చేయాలంటే ఇలా లేపు కట్ చేయకండి. ఓన్లీ మనం సిజర్ని మాత్రమే లోపలికి పంపించాలి. ఇదిగో ఇలా కరువు వచ్చేసరికి చూడండి సిజర్ని ఎలా మార్కింగ్ చేస్తాను. కరువు వచ్చేసరికి సిజర్ కొన మాత్రమే తీసుకోండి. మనకి హ్యాండ్స్ ఎన్ని ఉంటాయండి బ్లౌజ్ లో? 2 ఉంటాయి. పేపర్ని ఎప్పుడు లేపకూడదు, క్లాత్ లేపకూడదు. ఎందుకంటే అది మీకు ఎగురు దిగురు వచ్చేస్తాం అట్లా లేపడం. సో ఇది అంతే. హ్యాండ్స్ చాలా సింపుల్ గా వచ్చేసింది కదా, ఈజీగా 2 హ్యాండ్స్ అనేది మనకు ఉంటాయి. ఇది కటింగ్. 2 హ్యాండ్స్ ని ఒకదానిపైన ఒకటి పెట్టేసుకోండి. 1 ఇంచ్ ఇక్కడ సెంటర్ పాయింట్ మార్కింగ్ చేసుకోండి. ఇలా విడదీయాలి. హ్యాండ్స్ అనేది ఇలా విడదీసుకోవాలి. ఇలా విడదీసుకుని 2 హ్యాండ్స్ చూడండి, అంటే ఒకవైపు తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకుని నెక్స్ట్ ఇక్కడ 1 ఇంచ్కి ముందు మార్కింగ్ పెట్టుకోండి. ఇలా సెంటర్ నుంచి ఇక్కడికి 1/2 ఇంచ్ మార్కింగ్ పెట్టుకోండి. ఈ 2 ఇలా తీసుకురండి. మీ క్లాత్ అయినా పర్వాలేదు, ఇలా ఫోల్డింగ్ చేసేసి ప్రాబ్లం ఏం లేదు. ఇలా చేసి ఇలా చేసుకోండి. క్లాత్ అయినా పర్వాలేదు, ఇలా చెయ్యొచ్చు. ఓకేనా? ఈ సెంటర్ వీళ్ళకి ఎంత 7.06 పాయింట్స్ పెట్టుకోండి. వీరికి అవసరం అయితే టేప్ యూజ్ చేసుకోండి. ఇది 0.5 అంటే ఎవరికి మన నార్మల్ గా అయితే, వీళ్ళకైతే కొంచెం 0.6 వరకు పెట్టుకోండి. పాయింట్స్ పెట్టుకుని ఇక్కడ చూడండి ఎలా గీస్తున్నాను. ఇక్కడ ముందు ఇలాగా లైన్ గీసుకోండి. ఇక్కడ 1 ఇంచ్ పెట్టాను కదా, చూడండి ఎలా కలుపుతున్నాను. ఈ విధంగా తీసుకొచ్చి దీనికి ఇలా కలిపేసుకోండి. ఇక్కడి నుంచి జాగ్రత్తగా పెంచుకోవాలంటే ఒకేసారి ఇక్కడి నుంచి ఎంత కూడా ఇది జాయి పెంచుకుంటే ఇక్కడ ఈ మధ్య సెంటర్కి వచ్చేసరికి కొంచెం మనకి ఎక్కువగా కావాలి. సో ఇలాగే రావాలి ఎవరికైనా. ఓకేనా? ఇందులో హ్యాండ్స్ కటింగ్ చేయనా, లోతు ఎప్పుడు కూడా కటింగ్ చేసేటప్పుడు ఇలా ఓపెన్ చేయాలండి. 2 ఇలా ఉంటాయి కదా, ఒకవైపు మాత్రమే కటింగ్ చేసుకోవాలి. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను. సో చూడండి ఎలా కట్ చేస్తున్నాను. మీరు పెద్ద బ్లౌజ్ అయినా చిన్న బ్లౌజ్ అయినా మీకు ఈ విధంగానే కటింగ్ రావాలి. ఓకే, ఇదిగో పీస్ ఇలా రావాలి, ఇలా రావాలి. సో ఒకవైపు లోతు తీసుకున్నాం కదా, దీనికి ఎఫ్ అని పేరు పెట్టుకోండి. అంటే ఫ్రంట్ పార్ట్ ఖచ్చితంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి. 2 హ్యాండ్స్ మీద ఎఫ్ అనేది పెట్టుకోవాలి. ఓకేనా? ఇది అనమాట హ్యాండ్స్ కటింగ్. 2 హ్యాండ్స్ అయిపోయినాయి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనం నడుము పట్టీలు షేప్ పట్టీలు అవి తీసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ అవి తీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మిగిలిన పేపర్ లో మనం ఈ నడుము పట్టి అనేది తీసుకొచ్చి ఫస్ట్ బ్యాక్ నడుము పట్టి అలా తీసుకొచ్చి చెప్తాను. మీకు క్లాత్ లో ఇది మిగులుతుంది కదా, మెడ దగ్గర తీసుకున్నది, దానిపైన ఈ విధంగా బ్యాక్ పట్టి అనేది పెట్టుకోండి. ఓకేనా? దానిపైన మళ్ళీ బ్యాక్ పట్టి అనేది పెట్టుకుని సేమ్ ఇది లెంత్ ఎంత ఉంది, 2 పీసులు వస్తాయి, ఎవరికి కలిసి రాదు. ఇలా లెంత్ ఎంత ఉందో అంతే తీసుకోండి. తీసుకొని మీరు ఒక 2 ఇంచెస్ ఇలా చూడండి,
ఇంచెస్ వరకు వెడల్పు ఇలా చూసుకుని ఈ విధంగా లైన్ అనేది గీసేసుకోండి. ఈ విధంగా లైన్ గీసేసుకుని ఏం లేదు, దీని మీద కొంచెం ఎక్స్ట్రా ఉండాలి అంతే, ఎందుకంటే 2 పీసెస్ వస్తాయి కదా, ఇది మనం కటింగ్ చేసుకోవడం. ఇప్పుడు కటింగ్ అనేది చేసుకోండి ఫ్రెండ్. ఈ విధంగా చూడండి, ఇది 2 పీసులు ఇలా పెట్టి ఇలా కట్ చేసుకోండి ఫ్రెండ్. ఇలాగా మీరు కటింగ్ అనేది చేసుకోండి, ఓకేనా. సో మనకి ఇప్పుడు బ్యాక్ పార్ట్ లో 2 పార్ట్లు ఉంటాయి. ఏంటి, నడుము పట్టీలు 2 పీసులు ఉంటాయి. ఇది బ్యాక్ పార్ట్ పూర్తి అయిపోయింది అన్నమాట. ఇదేంటిది, నడుము పట్టీ. ఈ 2 ఉంటే మనం బ్యాక్ పార్ట్ అనేది ఈజీగా కుట్టచ్చు, ఓకేనా. సో నా బ్యాక్ పార్ట్ అయిపోయింది, దీన్ని పక్కన పెట్టేసుకోండి. క్లాత్ అయినా ఇంతే ఫ్రెండ్స్. పట్టీలు ఉక్సులు పట్టి తాళ్ళు పెట్టి తీసుకున్నాం ఈ మిగిలిన ముక్కలో. చూడండి, షేప్ పట్టీలు మొత్తం మనకి 4 అవసరం వస్తాయి. కానీ ఒక్కొక్కరికి ఎంత పెద్ద బ్లౌజ్ అయితే మీకు 2 వస్తుంది బ్లౌజ్ పీస్ లో. మీరు బ్లౌజ్ అనేది పీసులు పడకుండా ఉంటే మీటర్ పావు అనేది తీసుకోండి. మీటర్ పావు అయితే మీకు చక్కగా బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది. చూడండి, షేప్ పట్టీలు ఎలా తీసుకోవాలంటే, మీరు కటింగ్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, ఆ ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టుకోండి వెడల్పు కోసం. ముందు వారి నుంచి వదిలేసేసి మీరు మార్కింగ్ అనేది వెడల్పు అనేది మార్కింగ్ చేసుకోండి. ఇలా 1 నుంచి వదిలేస్తే మీకు వెడల్పు అనేది సరిపోతుంది. అంటే కొంచెం ఎక్కువ వచ్చినా పర్వాలేదు, కానీ తక్కువ వస్తే మీకు అవ్వదు, ఓకేనా. ఇలా మార్కింగ్ చేసుకున్నాను వెడల్పు. తర్వాత ఒక 2 ఇంచులు ఖర్చుకు అనేది తీసేసుకోండి. ఒక 2 ఇంచులు ఖర్చుకు తీసుకున్న తర్వాత ఒక 2 ఇంచులు ఖర్చు తీసుకున్న తర్వాత ఇలా డ్రాయింగ్ అనేది తీసుకోండి. ఇది 2 ఇంచీలు అనమాట ఖర్చు, ఓకేనా. ఇది ఖర్చుకు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత చూడండి, నేను షేప్ పట్టి మీ బ్లౌజ్ ఉంటుంది కదా, షేప్ పట్టి అనేది మీ బ్లౌజ్ షేప్ పట్టి ఇలా ఖర్చు పైనుంచి పెట్టుకోండి. ఇలా అది ఏ టైప్ తీసుకున్నా పర్వాలేదు. చూడండి, ఇలాగా ఇక్కడ మీకు ఒక 5 డాట్స్ ఉంటే చూడండి ఎలా పెడుతున్నానో. ఇక్కడ క్రాస్ ఉందా, ఈ క్రాస్ దగ్గర ఒక క్రాస్ కర్రీ పెట్టుకోండి ఇలాగ, ఓకే. తర్వాత వచ్చేసి ఈ మెయిన్ డాట్ ఉంది కదా, మెయిన్ డాట్ దగ్గర డౌన్ పెట్టుకోండి ఇలాగ. తర్వాత ఈ చివర ఒకటి, తర్వాత లాస్ట్ లో ఒకటి, ఇలా కరెక్ట్ గా పెట్టుకుంటే ఇలా ఇలా చూడండి, నిన్న వచ్చి 1 2 3 4 డాట్స్ పెట్టుకుంటే మనకి ఇలా వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలి, మీరు ఇలా క్రాస్ గా డ్రా చేయాలి. ఎలా అయితే మనకి క్రాస్ వచ్చిందో ఆ విధంగా ఇలా డ్రా చేసుకోండి. ఇలా క్రాస్ గానే ఉంటేనే మీకు షేప్ పట్టి బాగుంటది అనమాట. చూడండి, ఇలాగా క్రాస్ గా ఉండాలి. ఈ విధంగా షేప్ పట్టీలు క్రాస్ కలర్, ఇవి 2 పట్టీలు వస్తున్నాయి మనకి. మిగతా పట్టీలు వేరే కలర్ ఏదైనా తీసుకోవాలన్నమాట. మొత్తం 4 కావాలి మనకి షేప్ పట్టీలు. సో ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోండి. ఇలా క్రాస్ కి అయితే ఖచ్చితంగా క్రాస్ అనేది ఉండాలి. ఓకేనా. ఈ 2 షేప్ పట్టీలు కదా, అటు ఇటు వస్తుంది చూడండి. ఇలా ఇలా 2 షేప్ పట్టీలు ఉండాలి మీకు, అంటే ఇంకో 2 కూడా ఎక్స్ట్రా ఉండాలి, ఓకే. ఫ్రంట్ పార్ట్ లో షేప్ పట్టీలు వచ్చేసి ఇప్పుడు ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి చూడండి ఫ్రెండ్, 2 ఇంచులు ఖర్చు తీసుకున్నాను. తర్వాత మీ ఉక్సులు పట్టి, మీ బ్లౌజ్ ఉక్సులు పట్టి అనేది ఇలా పెట్టాను, ఓకేనా. ఇంక ఇక్కడ ఏం ఖర్చు తీసుకోకండి, మీ బ్లౌజ్ ఉక్సులు పట్టి మాత్రమే తీసుకోండి. తర్వాత దీనికి బాక్స్ అనేది డ్రా చేసుకోండి. ఎక్కడికి ఉందో అంటే మీరు బ్లౌజ్ పీస్ లో ఎంత తీసుకోవాలని నేను ఇలా చెప్తున్నాను. సో ఈ విధంగా ఉంది కదా, ఇది వెడల్పు వచ్చేసి 2 ఇంచులు పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇదేంటి, ఉక్సులు పట్టికి అనమాట. తాళ్ళు పట్టికి వేరేగా చెప్తాను. ఇది సింగిల్ పీసే వస్తుంది మీకు, ఉక్సులు పట్టి సింగిల్ పీసే వస్తుంది. తాళ్ళు పట్టి ఒకటి, ఉక్సులు పట్టి ఒకటి వస్తుంది. దీన్ని మీరు ఇలా కటింగ్ చేసుకోండి. వచ్చింది కదా, ఇప్పుడు ఇదే తాళ్ళు పట్టి చూడండి. తాళ్ళు పట్టి ఇదే పొడవు తీసుకోవాలి. సో ఒకటే పొడవు తీసుకోండి ఒకసారి.
తర్వాత తాళ్ళపట్టి ఇంత పొడవు తీసుకోవాలి. కానీ ఏమవుతుందంటే 3 ఇంచులు వెడల్పు రావాలన్నమాట. తాళ్ళపట్టికి ఎంత రావాలి ఫ్రెండ్స్? ఇలా అయితే సరిపోతుంది. చూడండి, ఇదిగో మీకు ఇవి చిన్న చిన్న వీడియోస్ పెడతానులేండి. ఓకేనా? ఒకటే పొడవు కావాలి. పొడవు ఒకటే. ఉక్సులు పట్టికి మీరు కాజల్ పట్టి అనొచ్చు, తాళ్ళు పట్టి అనొచ్చు. ఇలా పొడవు ఒకటే. పొడవు అయితే ఒకటే తీసుకోవాలి ఈ విధంగా. ఓకేనా? వెడల్పు మట్టికి ఈ ఫుల్ ఫింగర్ ఉంది కదా, ఈ ఫుల్ ఫింగర్ ఇంత తీసుకోవాలి. ఈ ఫుల్ ఫింగర్ ఇలా తీసుకోవాలి. ఓకేనా? ఇది ఏంటి మీకు కాజల్ పట్టి అనమాట. ఇది సేమ్ కటింగ్ చేసుకోండి అంతే. ఇద్దరితో మీరు కట్ చేసుకోండి. ఇది ఆఫ్లైన్ క్లాస్ వాళ్ళకి నేను ఈ కటింగ్ అనేది పేపర్ కటింగ్ అనేది ఇలాగే నేర్పిస్తాను ఫ్రెండ్స్. ఇది కాజాలు పట్టి ఉక్సులు పట్టి అయిపోయింది కదా. ఇప్పుడు మిగిలిన క్లాత్ ని క్రాస్ గా పెట్టుకుని క్రాస్ లైన్స్ అనేది గీసుకోవాలండి. మీ దగ్గర స్కేల్ ఉంటే స్కేల్ లెవెల్లో నీట్ గా గీసుకుంటే ఒకటే లెవెల్లో రావాలి క్రాస్ ముక్కలు అనేది. ఇవి మెడపట్టీలు అనమాట. ఈ మెడపట్టీలు కూడా ఖచ్చితంగా మనం క్రాస్ గా గీసుకుని కటింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా మెడ ముక్కలు అనేవి వస్తాయండి. ఇన్ని ముక్కలు ఉంటేనే మీకు బ్లౌజ్ అనేది అవుతుందండి. సో ఇప్పుడు చూడండి, పార్ట్స్ పెడతాను మీకు. ఇలాగా ఫ్రంట్ పార్ట్ లో మీకు ఏముంటాయి? 2 ఫ్రంట్ పీసెస్ ఉంటాయి. తర్వాత షేప్ పట్టీలు 4 ఉండాలి. తర్వాత తాళ్ళు పట్టి, ఉసులు పట్టి, నెక్స్ట్ మెడ పట్టీలు. సో ఈ విధంగా మీరు ఫ్రంట్ పార్ట్ లో ఇన్ని పార్ట్స్ ఉండాలన్నమాట. మీకు బ్యాక్ పార్ట్ ఇది, సరేనా? బ్యాక్ పార్ట్. నెక్స్ట్ దీనికి నడుము పట్టీలు. ఈ 2 ఉంటే మీరు బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకుంటారు. తర్వాత 2 ఫ్రంట్ పార్ట్లు, 2 ఫ్రంట్ పార్ట్స్ ఇలా పెట్టుకోండి. తర్వాత దానికి తాళ్ళు పట్టి, ఉక్సులు పట్టి, మెడపట్టీలు ఉంటాయి. ఇవి షేప్ పట్టీలు అనమాట. షేప్ పట్టీలు, తాళ్ళు పట్టి, ఉక్సులు పట్టి, మెడపట్టీలు. తర్వాత వచ్చేసి హ్యాండ్స్ 2 ఉంటాయండి. ఇదంతా పార్ట్ వచ్చేసి 36 వాళ్ళది. ఓకేనా? సో ఇన్ని ముక్కలు ఇన్ని ఉంటేనే కానీ మీకు బ్లౌజ్ అనేది అవ్వదండి. సో 36 సైజ్ బ్లౌజ్. ఇదేంటి వేస్ట్ అన్నమాట. నడుము లూజు 36 సైజ్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక అర్థమైనట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది నాకేంటంటే మీకు ఇంకా నేర్పించడానికి నాకు కొంచెం ఎనర్జీ అనేది మీరు ఇవ్వండి. మీ కామెంట్, మీ లైక్ ఇలా ఇస్తేనే నాకు ఎనర్జీ అనేది వస్తుంది. మీకు ఫాస్ట్ గా నేను వీడియోస్ అనేది నేను పెట్టడానికి అవకాశం ఉంటుంది. సరే, ప్లీజ్ లైక్ అండ్ షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ.